హాయ్, ఈరోజు మనం మెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ అయితే ప్రతి ఫోన్లో ఇలా గూగుల్ సంబంధించిన ఆల్ యాప్స్ ఒక ఫోల్డర్ లాగా ఉంటాయి, అది ఓపెన్ చేయండి. సో ఇలా ఉంటుంది, మీరు ఓపెన్ చేయగానే మెయిల్. సో అక్కడ క్లిక్ చేయండి గూగుల్ మీద క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మీరు ఏంటంటే క్రియేట్ అకౌంట్ కొట్టండి. ఫర్ మై పర్సనల్ యూస్ కొట్టండి, పర్లేదు. బిజినెస్ అయితే బిజినెస్ కొట్టండి. సో ఫస్ట్ నేమ్ ఇచ్చేసేయండి, ఏదైతే ఇది రాజేష్ సురేష్ ఇలా. అలాగే సర్ నేమ్ అంటే ఇంటి పేరు ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కూరపాటి ఇస్తున్నాను, సో అది తర్వాత నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ ఏంటంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, అలాగే జెండర్ మెన్షన్ చేయండి. ఇది ఇచ్చినా పర్లేదు, యాక్సెప్ట్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ కొట్టేసేయండి. తర్వాత ఇక్కడ మీకు కొన్ని సజెషన్స్ చూపిస్తుంది. ఒక 2 సజెషన్స్ చూపించింది చూడండి, కూరపాటి రాజేష్ కూరపాటి. సో అలా చూస్ చేసుకుంటారు, లేదంటే క్రియేట్ యువర్ ఓన్, అంటే మీరు సొంతంగా ఏమన్నా డిఫరెంట్గా పెట్టుకోవాలనుకున్నా కూడా మీరు అక్కడ టైప్ చేయవచ్చు. అది అవైలబుల్ ఉంటే మీకు ఇస్తుంది, లేదంటే వేరే ఆప్షన్ చూపిస్తుంది. అది అవైలబుల్ లేదు మేము ఈ ఆప్షన్లో ఏమైనా చూస్ చేసుకున్నామని చూస్ చేసుకోమని. సో అలా నేనైతే అక్కడ చూపించిన ఆప్షన్లోనే చూస్ చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయను. క్రియేట్ పాస్వర్డ్ అనేది కంపల్సరీ కాబట్టి మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. సో మీకు ఇష్టం వచ్చిన పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి, అది కొంచెం స్ట్రాంగ్ ఉండేటట్టు. మిక్చర్ ఆఫ్ లెటర్స్ అండ్ నెంబర్స్ అండ్ సింబల్స్ అన్నీ కలిసేలా ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసి దాని తర్వాత నెక్స్ట్ కొడితే పాస్వర్డ్ క్రియేట్ అయిపోతుంది. తర్వాత ఇలా వస్తుంది. నెక్స్ట్ కొట్టంగానే స్కిప్ కొట్టేయండి, లేదంటే ఎస్ ఐ యామ్ ఇన్ అని కొట్టండి. ఏది కొట్టినా ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఏంటంటే మీ మొబైల్ నెంబర్ యాడ్ చేసుకుంటారని అడుగుతుంది. సో యాడ్ చేసి మాట యాడ్ చేయండి, లేదంటే తర్వాతనే యాడ్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు, అది పెద్ద ఇష్యూ ఏం కాదు. తర్వాత నెక్స్ట్ కొట్టండి. అండ్ ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనమాట, అగ్రీ కొట్టేసేయండి. సో మెయిల్ అయితే క్రియేట్ అయిపోయింది, ఇంకంతే.